ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ పర్మనెంట్ మెంబర్స్లో ముఖ్యంగా మనకి యాంటీగా ఉండేది ఒకళ్ళు చైనా కూడా పర్మనెంట్ మెంబర్లో ఉంది. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేది కామన్, అవి వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. అయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది పెహల్గామ్ అటాక్ మీద మాట్లాడుతూ జనరల్ రెస్పాన్స్నే ఇచ్చింది. స్ట్రిక్ట్గా కొన్ని సెంటెన్సెస్ని యూజ్ చేయలేకపోయింది, అంటే స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వలేకపోయింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఓన్లీ వీక్ రెస్పాన్స్ ఇచ్చింది. అది ఇండియాకి అవమానకరం అన్నమాట. పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఇంతగా జరిగితే ఈ జరిగిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్ దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అనే ఏజెన్సీ, స్పై ఏజెన్సీ పాకిస్తాన్కి సంబంధించి దీంట్లో డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. లష్కరే తోయిబాను, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అండ్ లష్కరే తోయిబాకి సంబంధించిన గ్రూప్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్, ఈ మూడు కలిసి అండ్ హమాస్ హ్యాండ్ కూడా దీంట్లో ఉంది. ఇవందరూ కలిసి హమాస్ స్టైల్లో వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు ఈ టెర్రర్ అటాక్ని. అలాంటప్పుడు ఈ ఆర్గనైజేషన్ అన్నిటినీ కూడా టెర్రరిస్ట్ గ్రూప్స్ లాగా బ్యాన్ చేయాలి అండ్ వీటన్నిటినీ కూడా మెన్షన్ చేయాలి. కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటి గురించి ప్రస్తావనే లేదు, వీటి గురించి అసలు మెన్షన్ చేయలేదు. ఈవెన్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ కానీ లష్కరే తోయబాని కూడా వీళ్ళు మెన్షన్ చేయకపోవటం దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటుగా వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా సెగ్రిగేట్ చేసి, అంటే హిందువుల్ని పక్కకు పంపించి ముస్లిమ్స్ని పక్కకు పంపించి ఓన్లీ హిందువుల్ని టార్గెట్ చేశారు అంశాన్ని కూడా వీళ్ళు లేవనెత్తలేదు. ఇది టార్గెటెడ్ అటాక్ హిందువుల మీద, అలాంటి దాన్ని కూడా వీళ్ళు రిప్రజెంట్ చేయలేదు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది బయాస్గా ఉండాలి, అంతేకాని ఒకరికి సపోర్ట్గా ఉంటూ బయాస్డ్గా అసలు ఉన్న ఇన్ఫర్మేషన్ని, కొత్త ఇన్ఫర్మేషన్ని కనుక్కోవటమే కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ను కూడా సరిగా రిప్రజెంట్ చేయలేకపోతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉండి దేనికి? నిన్న మాత్రం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెహల్గామ్ టెర్రర్ అటాక్ని రిప్రజెంటేషన్ చేసిన తీరు చాలా వీక్గా ఉంది. దీన్ని మనం సరి చేసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ సీట్ కోసం భారత్ చాలా ముందడుగులు వేస్తూ వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్గా భారత్ ఉండినప్పుడు మాత్రమే ఇలాంటి డిస్క్రిమినేషన్ నుంచి మనం బయటకు రాగలుగుతాం. థ్యాంక్ యూ.